ఈ మొదటి సంకీర్తన దేనిని తెలియజేస్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనించేది ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యము చెయ్యకూడదు. ఆ దుష్ట సాంగత్యము చెయ్యకూడదనే ఇథియోపియా దేశములో రాణి కందాకే క్రింద ఆమె ధనాగారం అంతటికి కూడా అధికారిగా ఉన్న ఒక నపుంసకుడు యెరూషలేము నుంచి తన ప్రదేశానికి తిరిగి వెళుతూ యెహోవా దేవుణ్ణి ఆరాధించుకొని ఆయన తిరిగి వెళుతూ తన రథములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.